ఈరోజు ఈ సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే కళ్యాణదుర్గం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు మా నియోజకవర్గం సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడాలి. దయచేసి నన్ను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నవి ప్రశ్న రూపంలో గౌరవనీయులైన మంత్రి గారిని అడగండి. చంద్రబాబు నాయుడు గారిని నా బీటీపీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పడం నిజంగా ప్రజలందరూ కూడా అక్కడ పండుగ చేసుకుంటున్నారు. అది ఎప్పుడైతే పూర్తి అవుతుందో ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుంటారు, వాళ్ళు పూజిస్తారు. అలాగే ఏదైతే ఉందో మా ప్రాంతంలో చాలా వరకు కూడా వెనకబడిన ప్రాంతం, ఎక్కడ కూడా రోడ్లు మండల హెడ్ క్వార్టర్ నుంచి గ్రామాలకు పోయే రోడ్డు ఏ ఒక్క రోడ్డు కూడా బాగలేదు. చాలా వరకు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ హాస్పిటల్స్ రావాలంటే కూడా రాలేక ఆర్థికంగా బాగా వెనుకబడ్డారు. వాళ్ళకి రకరకాల రోగాలతో కూడా అక్కడే ఉండి ఇబ్బందులకు గురవుతున్నారు. మాకు హాస్పిటల్స్ కూడా సరైన సదుపాయాలు లేవు. అలాగే మాకు డ్రింకింగ్ వాటర్ కూడా మీరు అనుకుంటున్నట్టు ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా తాగడానికి కూడా నీళ్లు కూడా లేవు. ఒకే ఒక ప్రాంతం అంద్రినీవా కానీ టీబీ వాటర్ కానీ రాకపోవడం, తుంగభద్ర వాటర్ రాకపోవడం కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే మా ఉమ్మడి జిల్లాలో అది కళ్యాణదుర్గం నియోజకవర్గమనే చెప్పగలుగుతా. దయచేసి మీ ద్వారా మా ఎవరైతే ఉన్నారో మంత్రులందరూ కూడా తెలియజేస్తున్నా, ఆ ప్రాంతాన్ని మీరందరూ కూడా అందరూ కూడా సుపరిచితులే. ఎందుకంటే మా ఆర్థిక మంత్రి గారు పక్కనే ఉంటారు, బాగా దానిపైన అవగాహన ఉంది. అలాగే కాలువ శ్రీనివాస్ గారు కూడా పక్క నియోజకవర్గం. నిజంగా చాలా వెనుకబడిన ప్రాంతం. ఎంతో ప్రేమతో నిజంగా తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా ప్రేమతో చూసే నియోజకవర్గం అది. ఈ రోజు ఒకటే చిన్న విషయం చెప్తాను, ఎంత ప్రేమ ఉందనే దానికి. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక కార్యక్రమం జరుగుతుంది మన పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం. ఈరోజు 3 పార్టీలు ఎన్డీఏ తరఫున 3 పార్టీలు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తే 1,15,000 మంది సభ్యత్వాలు తీసుకున్నారంటే 2,09,000 ఓట్లు పోలైతే ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది చాలా గొప్ప విషయం సార్. మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కూడా సహకరించాలి. దానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలి.